తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మైనంపల్లి రోహిత్ ఇతను ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ మైనంపల్లి హనుమంతరావు కొడుకు. ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 27 ఏళ్ల చిన్న వయసులో ఎమ్మెల్యే కాగలిగాడు. చదువుకున్నటువంటి యువకుడు. సహజంగా చదువుకున్న యువకుడు 27 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే కాగలిగాడంటే మిగతా యువకులంతా ఇతను ఆదర్శంగా తీసుకోగలగాలి. ఇతన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలు మా 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 ఎమ్మెల్యే యువకుడు, అందులోనూ అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తాడు, ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు వరద పారిస్తాడు, మా బతుకులు మారుస్తాడు అని అక్కడ ప్రజలు భావించాలి. ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువకులు అనుకోవాలి. ఇతను చూసి పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నేర్చుకోగలగాలి. కానీ ఇతనేం చేస్తున్నాడు తెలుసా? వీళ్ళ నాన్న ఓడిపోయిన చోట అంటే మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాడు. ఇతని మీద వాళ్ళ నాన్న మీద మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు, అతను ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ ఆడు గెలిచింది. కానీ వాళ్ళ నాన్న ఓడిపోయిన చోట ఆ మల్కాజ్గిరి సెంటర్లో రోడ్డు మీద కారు బ్యానర్ మీద కూర్చొని రౌడీజం చేస్తున్నాడు. ఇందుకు అతను ఎమ్మెల్యే గెలిపించిందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కసారి మీరు చూడండి ఎమ్మెల్యే గారి రౌడీజం. చూశారు కదా, కారు బ్యానర్ మీద కూర్చున్నాడు. ట్రాఫిక్ జామ్ అయింది, చుట్టూ ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీద కూర్చొని చూద్దాం పంచాయతీ ఏందో కూడా చూద్దాం. మీకు క్లియర్గా ఆయన చేసే పంచాయతీ కూడా చూపిస్తాను. విన్నారు కదా లాంగ్వేజ్. అక్కడ కారు బ్యానర్ మీద కూర్చొని పోలీస్ ఆఫీసర్ని, సిఐ ర్యాంక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ని పిలిచి ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరి మీద పీడీ యాక్ట్ వేయాలో, ఎవరి మీద రౌడీ షీట్ తెరవాలో అతనే ఆర్డర్ వేస్తున్నాడు. అతను ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాదు. ఇక్కడ వాళ్ళ నాన్న ఓడిపోయాడు. ఇక్కడ సెంటర్లో కూర్చొని అతను ఆర్డర్ వేస్తున్నాడు పోలీస్ ఆఫీసర్కి. ఇక్కడ నడుస్తుంది ఏమన్నా, హైదరాబాద్లో నడుస్తుంది ఏమన్నా మైనంపల్లి రాజ్యాంగం అనుకున్నారా? మైనంపల్లి రోహిత్ చట్టాలు ఉన్నాయి అనుకున్నాడా? అతనేమన్నా చట్ట నిర్మాత అనుకున్నాడా? ఏమనుకుంటున్నాడు అతను పోలీసులకు ఆర్డర్ వేస్తున్నాడు. పోలీసులు తెలీదా ఎవరి మీద ఏం కేసు పెట్టాలో, ఏ చట్టం ప్రకారం కేసులు పెట్టాలో, ఏ యాక్టు అప్లై చేయాలో తెలీదా వాళ్ళకి మైనంపల్లి రోహిత్ ఆర్డర్ వేస్తున్నాడు. ఇంకా అక్కడ కార్యకర్తలు నినాదాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మల్కాజ్గిరి గడ్డ, మైనంపల్లి అడ్డ అంట. మరి ఎందుకు ఓడిచ్చారో ప్రజలు వద్దనుకున్నారు అక్కడ. సరే, నిజానికి జరిగింది ఏంటంటే హల్వాల్లో చెక్కులు పంపిణీ జరిగిందంట. బోనాల చెక్కులు పంపిణీ మామూలుగా గతం నుంచి జరుగుతోంది. ఎప్పుడు వివాదం కాలే, కానీ ఈసారి వివాదం అయింది. వివాదానికి కారణం ఏంటంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి ఇందా చెప్పినట్టు అతను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ విప్పు కూడా వచ్చారు. అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళి స్టేజ్ ఆక్రమించారంట. అక్కడ లోకల్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లు స్టేజ్ మీదకి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కుర్చీలు లేవంట. ప్రోటోకాల్ ప్రకారం మాకు కుర్చీ ఉండాలి కదా అని అక్కడ అధికారులు నిలదీస్తే అధికారుల తరఫున వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవ పెట్టుకునేటువంటి పని చేశారంట. బీఆర్ఎస్ కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అక్కడ గొడవ జరిగింది. సరే, గొడవ జరిగితే దాన్ని పోలీసులు అదుపు చేస్తారు. ఒకవేళ గొడవ కారణం ఎవరైతే వాళ్ళ మీద కేసులు పెడతారు. సరే, గవర్నమెంట్ వీళ్ళదే ఉంది కాబట్టి సహజంగా వీళ్ళకి ఫేవర్గానే ఉంటారు పోలీసులు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉండరు. కానీ ఎవరి మీద ఏం కేసు పెట్టారో రోడ్డు మీద కూర్చొని ఆర్డర్ వేస్తున్నాడు మైనంపల్లి రోహిత్. పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్గా నిలబెట్టి ఆర్డర్లు వేస్తున్నాడు. అంటే హోంమంత్రి మావుడే కదా. హోంమంత్రి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి హోంమంత్రి శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. మావుడే కదా, నేను చెప్పినట్టు నడిచిద్ది. ఇక్కడ భారత రాజ్యాంగం అవసరం లేదు, మా రాజ్యాంగం
మాకుంది అని చెప్పేసి అనుకుంటున్నాడా? నిజానికి ఇదేమన్నా రాయలసీమనా? ఇదేమన్నా రాయలసీమ? మామూలుగా మనం ఇలాంటి కల్చర్ని కానీ ఇలాంటి పరిస్థితులు కానీ మనం కొంత రాయలసీమలో చూస్తూ ఉంటాం. ఆ తాడిపత్రి దగ్గర ఒక 2 వర్గాలు కొట్టుకోవటం, కర్నూలులో ఒక 2 వర్గాలు కొట్టుకోవటం, కడపలో 2 వర్గాలు కొట్టుకోవటం, రౌడీజం చేయటం, గుండాయిజం చేయటం, భయపెట్టడం కొద్దిగా ఆ ఏరియాలో మనం వింటూ ఉంటాం. మన తెలంగాణ సంస్కృతి ఇది కాదు. మన తెలంగాణలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇలా ఉండరు. మళ్ళా మైనంపల్లి రోహిత్ అంటాడు, ఇందా డైలాగ్ విన్నారు కదా, ప్రజాప్రతినిధి కాబట్టి ఇలా ఉన్నాను, లేకపోతేనా ఏం చేస్తాడు? చంపేస్తాడా? కొట్టేస్తాడా? నరికేస్తాడా? ఏం చెప్పదలుచుకున్నాడు ఎమ్మెల్యేగా? అతను బూతులు మాట్లాడుతున్నాడు. ఇది కొత్తగా కాదండి. ఈ మధ్యకాలంలో పదే పదే కాంట్రవర్సీ కామెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు మైనంపల్లి రోహిత్. కేసీఆర్ని పట్టుకొని నా ఇంటికి కూడా బేకలేడు అంటాడు. ఎంటికాని కూడా కాదు, ఇంకా అంతకన్నా పదాన్ని వేరే వాడతాడు. నేను చెప్పలేకపోతున్నాను అంతే. మీరు కావాలంటే యూట్యూబ్లో వీడియోలు ఎత్తుకొని చూడండి. నేను చెప్పలేకపోతున్నాను అంతే. జర్నలిస్ట్గా నాకు ఒక పద్ధతి పాడు ఉన్నాయి కాబట్టి, నాకు కొన్ని గీతలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఎమ్మెల్యేగా అతనికి ఏ గీతలు లేవు, మరి ఇస్తా వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ఈయన వయసు ఎక్కడ? కేసీఆర్ వయసు ఎక్కడ? అసలు మొన్నటిదాకా మైనంపల్లి హనుమంతరావు ఏ పార్టీలో ఉన్నాడు? ఇతనికి మెదకులో సీట్ ఇవ్వకపోబట్టి కదా ఇతను పార్టీ మారింది. సీట్ ఇచ్చి ఉంటే ఇలా కేసీఆర్ దేవుడు అయ్యేవాడు. సరే, ఇతని ఇష్టం, ఇతను రాజకీయ పార్టీ మారే అవకాశం ఉంది. మారేడు, నిలబడ్డాడు, ఎన్నికల్లో గెలిచాడు ప్రజల ఓటుతో. ఎమ్మెల్యేగా ఎంత హుందాగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళందరినీ ప్రొఫెసర్ అరగోపాల్ గారి దగ్గర ఇంకెక్కడో కూర్చోబెట్టి క్లాసులు పీకించాలి. నానా, భారత రాజ్యాంగం అంటే ఇది, ఎమ్మెల్యేగా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని క్లాసులు పీకించాలి. ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకపోతే ఏం జరిగిద్ది. ఇదా ఒక తెలంగాణలో ఒక తప్పుడు కల్చర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి గారే కొన్ని భాషలు మాట్లాడుకోనని అదే ఎమ్మెల్యేలు నేర్చుకుంటున్నట్టు కనపడుతూ ఉంది. అదే పద్ధతిలో ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నట్టు కనపడుతూ ఉంది. కొత్త రకం కల్చర్ తెలంగాణలో తీసుకొస్తున్నారు. కొత్త రకం కల్చర్. అసలు ఏంటి ఇతనికి మల్కాజిగిరికి ఉన్న సంబంధం ఏంటి? ఇతను మెదక్ ఎమ్మెల్యే, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రజలకు ఏం కావాలో చూడాలి, అక్కడ ప్రజలతో మమేకం కావాలి. అధికార పార్టీలో ఉన్నాడు, అక్కడ ప్రజలకి మంచి చేసే అవకాశాన్ని చూసుకోవాలి. ఇతను ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మొన్న మెదకులో ఒక 15 మందో 20 మందో కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆ స్థాయి ఉన్న వాళ్ళంతా పార్టీలు మారారు. ఎందుకు మారారు? ఇతను నాయకత్వం ఇష్టం లేక. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా ఇక్కడ బీఆర్ఎస్ చూపిస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ నాన్న ఓడిచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ ఏమో వాళ్ళ నాన్న ఓడిచ్చింది, అక్కడేమో హరీష్ రావు కాడ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు, అతని అనుచరులు జాయిన్ అయిపోయారు. ఒకప్పుడు మైనంపల్లి రోహిత్ని ఎవరైతే గెలిపించారో, భుజాన పెట్టుకొని నెత్తిని పెట్టుకొని గెలిపించారో, ఈ నాయకుల్లాగా లేడు, యువకుల్లాగా లేడు, దారి తప్పిపోయాడు అనుకున్నారో ఏమో. మరి వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ కనపడతా ఉంది. నేనేమంటానంటే, మైనంపల్లి రోహిత్ గారు, మీరు 27 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే కాగలిగారు. అది చాలామందికి దొరకని అదృష్టం. మీకు డబ్బు ఉండటం వల్ల, బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల మొత్తానికి కాగలిగారు ఎమ్మెల్యేగా. చాలామంది యువకులకి బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వల్ల, డబ్బులు లేకపోవటం వల్ల, రాజకీయాల మీద సబ్జెక్ట్ ఉన్నా, ప్రజలకు సేవ చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నా ఎమ్మెల్యేలు కాలేకపోతున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి రాజ్యాంగం తెలుసు, రాజకీయం తెలుసు, ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది, కానీ మేము కాలేం. ఎందుకంటే ఈ రాజకీయాలు కొంచెం డబ్బుతో కూడినవి, మాకు టికెట్ రావాలంటే బ్యాక్గ్రౌండ్తో కూడింది, కాబట్టి కారటం అసాధ్యం. కానీ మీకు అదృష్టం వచ్చింది, అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు సర్వీస్ చేయండి. ఏందండి రోడ్డు మీద కూర్చొని ఆ రౌడీజం? కారెక్కి కూర్చొని పోలీసులకు ఆర్డర్లు వేస్తారా? పోలీసులకు మీరు చట్టాలు చెప్తారా? ఎవరి మీద ఏం కేసు పెట్టాలో మీరెవరండి ఆర్డర్ వేయడానికి? మీకేం హక్కు ఉంది? నేను మైనంపల్లి రాజ్యాంగాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఇది హైదరాబాద్ సిటీ అండి, శాంతికి ప్రశాంతతకి కేర్ ఆఫ్ అడ్రస్. జాతీయంగా అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ ఉన్న సిటీ ఇది. దేశంలోనే ఢిల్లీ తర్వాత దేశ రాజధాని స్థాయి ఉన్న నగరం హైదరాబాద్. అలాంటి నగరంలో ఈ కల్చర్ ఏంటి? ఏది ఏమైనా
ఇది ఒక దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహిత్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, మావోడే కాదని వెనకేసుకొస్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది.